హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎస్, నేను లక్ష్మణ్, వెల్నెస్ కోచ్ని. వెల్నెస్ కోచ్ అంటే ఏం లేదు, మనం హెల్తీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఆరోగ్యంగా మంచిగా ఉండాలా అంటే ఏం చేయాలా, ఎలా ఉండాలా, ఏం తినాలా, ఇది చెప్పేదే మా డ్యూటీ అనమాట. ఇదే మా వర్క్. ఓకే, ఎవరైనా అట్లా ఉంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. మ్యాక్సిమం మన దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. ఈవెన్ వెయిట్ లాస్కి కానీ, వెయిట్ పెరగడానికి కానీ, వెయిట్ తగ్గడానికి, బీపీ, షుగర్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ మ్యాక్సిమం సొల్యూషన్ దొరుకుతాయి అనమాట. దేని నుంచి అంటే మెడికేషన్ నుంచి కాదు, లైఫ్ స్టైల్ కరెక్షన్ అండ్ ఫుడ్ కరెక్షన్ నుంచి. ఓకేనా? ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం మనము. ఏమిదంటే గ్లూటెన్ అనేది. గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ ఐటము. ఇది ఎక్కువగా మనకి గోధుమల్లో దొరుకుతుంది అనమాట. తెలుసు కదా గోధుమలు అంటే. ఆ గోధుమల నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే మైదా తీస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మన పిల్లలకి తినిపించే ఐటమ్స్లో 80 to 90% మైదా ఐటమ్ ఉంటాయి. ఓకే, అంటే ఈ మైదా, గోధుమలు కొంచెం డేంజర్, మైదా అంటే ఫుల్ డేంజరస్. చూడండి, మన పిల్లలకి ఎంత తినిపిస్తున్నాం రోజు కదా. ఏం తినిపిస్తున్నాం అంటారా? ఈవెన్ బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్ ఐటమ్స్, ఓకే, చాట్ ఐటమ్స్, కంప్లీట్ మైదా ఐటమ్. ఇవి ఏమవుతుంది ఇవి తింటే అంటారా? యాక్చువల్లీ దీంట్లో ఉండే గ్లూటెన్ అనేది ప్రోటీన్ అనమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే బబుల్ గమ్ మాదిరి ఉంటుంది. బబుల్ గమ్ తింటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది కదా. అట్లాంటిది మనం రెగ్యులర్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు లోపల విల్లైస్ అని ఉంటాయి. ఆ విల్లైస్ ఏమవుతాయంటే కంప్లీట్ కాంప్రమైజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఒక బ్రష్కి బబుల్ గమ్ అంటిస్తే ఎట్లా ఉంటుంది, అట్లా మన విల్లైస్కి ఈ మైదా ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇట్లా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అంటే విల్లైస్ ఇట్లా ఫింగర్స్ మాదిరి ఉంటాయి. ఇవంత యాక్టివ్ ఉంటాయో అంత ఎక్కువ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్లాట్ అయిపోతాయో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది. అంటే ఈ మైదా ఐటమ్ నుంచి, గోధుమ నుంచి మనకు వచ్చే ప్రాబ్లం ఏమంటే ఈ విల్లైస్ పని చేయకుండా అయిపోతాయి. అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందకుండా అయిపోతుంది. దీని నుంచి మనకు అనీమియా కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లా అంటే హెయిర్స్ లాస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా ఎక్కువ ప్రాబ్లమ్స్ దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ నుంచి. అసలు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎందుకు అవుతుంది, మనకు బాడీకి అందకుండా చేస్తుంది అనమాట. ఇది ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని మ్యాక్సిమము దీన్ని తక్కువ చేయండి. గ్లూటెన్ ఐటమ్ని, మైదా ఐటమ్ని, గోధుమల ఐటమ్ని ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. బై ఛాన్స్ మీరు వాడాలనుకుంటే ఎట్లా వాడాలా, దాంట్లో రిచ్ ఫైబర్ ఉండేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. దానికి ఆల్టర్నేట్ ఏమంటే బెస్ట్ ఆల్టర్నేట్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా గోధుమల బదులు రైస్ తినచ్చు, రొట్టె తినచ్చు, రాగులు తినచ్చు, సజ్జలు తినచ్చు, జొన్నలు తినచ్చు. ఇట్లాంటి ఐటమ్ అంతా మంచిగా ఉంటాయి. బట్ కంపారిజన్ టు వీట్ ఇవన్నీ బెటరే. మనం ఇవన్నీ వదిలిపెట్టి దీనికి వెళ్ళినాం కదా, అదే ప్రాబ్లం. అందుకని మళ్ళీ వాపస్ రావాలా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ నుంచి బయటకు రావచ్చు అనమాట. ఓకేనా? మీకు మోస్ట్లీ కొంచెం అర్థమైంది అనుకుంటే, లేదు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మంచిగా కావాలా, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే, ఇంకా క్లారిటీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.